ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. అలా కూడా చెప్పలేదు అని అంటే తను ఖచ్చితంగా ఏదో డ్రామా ఆడుతుందనే కదా అర్థం. అక్కా లీలా లీలా ఇంట్లో చెప్ప పెట్టకుండా ఎక్కడికి వెళ్ళిపోయావమ్మా? అయినా ఈ అవతారం ఏంటి? నీ గురించి ఇంట్లో అందరూ ఎంత టెన్షన్ పడుతున్నారో తెలుసా? దాన్ని టెన్షన్ పడటం అనరక్క, అనుమాన పడటం అంటారు. ఏంటక్క ఏమన్నా? నేను నాటకమాడుతున్నానా? నేను డ్రామాలు ఆడుతున్నానా? అంటే తన ఉద్దేశం. మీరుండండి బావగారు ప్లీజ్. ఎవరి ఉద్దేశాలేంటో నాకు బాగా తెలుసు. నేనింతకు ముందు డ్రామాలాడాను, ప్లాన్స్ వేశాను. కానీ ఇప్పుడు నేను పాత లీలని కాదు, మనిషిగా మారిన మంచి లీలాని. అందుకే నా కుటుంబం గురించి ఆలోచించటం మొదలు పెట్టాను. నా ఇంటిల్లిపాది సంతోషంగా ఉండాలనే ఈ రోజు బ్రహ్మ ముహూర్తంలో లేచి ఎవరికీ చెప్పకుండా గుడికెళ్ళాను. నేను చేసిన తప్పులకి ప్రాయశ్చిత్తంగా పొర్లు దండాలు పెట్టాను. ఏంటి లీలా నువ్వు చెప్పేది? పొర్లు దండాలు పెట్టడానికి వెళ్ళావా? అంతేకాదక్కా, ఇకపై మన కుటుంబంలో ఎలాంటి గొడవలు జరగకుండా ఉండాలని, ఏ దిష్టి కళ్ళు మన మీద పడకుండా ఉండాలని మోకాళ్ళ మీద గుడి మెట్లన్నీ నడిచాను. కావాలంటే చూడండి. అయ్యోమ్మా, మీ పెళ్లి రోజు నాడు మహాలక్ష్మి కేశవ బావగారి పేరు మీద గుడిలో అన్నదానం చేయమని డొనేషన్ కూడా ఇచ్చొచ్చాను. ఇదిగోండి ఆ రిసిప్ట్. నేను మన కోసం ఇంత చేస్తుంటే మీరు నన్ను నమ్మకపోగా అనుమానిస్తున్నారు. నేను మారిపోయాను అంటే ఒక్కరు కూడా మనస్ఫూర్తిగా నమ్మట్లేదు. అది కాదు లీలా, నువ్వు సడన్ గా అలా చెప్పకుండా వెళ్ళేసరికి. వద్దండి,
మీరింకేం చెప్పకండి. నమ్మకం లేని చోట ఎంత ప్రేమగా ఉన్నా దానికి విలువ ఉండదు. మనమెంత మంచిగా ఉన్నా వీళ్ళంతా మనల్ని అనుమానంతోనే చూస్తున్నారు. అక్కర్లేదండి. మనల్ని నమ్మని చోట మనం ఇక్కడ ఉండాల్సిన అవసరం లేదు. ఇప్పుడే ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం. పదండి. లీలా, 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 ఆగు. నా మాట విను లీలా. విని ఏం చేయాలక్క? ఇప్పటి వరకు నన్ను నువ్వెంత బాగా అర్థం చేసుకున్నావో చూశాను కదా. నిజమేంటో తెలుసుకోకుండా నిన్ను అలా అనడం నా తప్పే. కానీ నేను నిన్ను కావాలనేం అనుమానించలేదు లీలా. ఇది వరకు నువ్వు అలా చేసేసరికి నేను కొంచెం డౌట్ పడ్డాను అంతే అమ్మా. జరిగిన దానికి ఇదిగో నేను క్షమాపణ కూడా చెప్తున్నాను. ఇంకెప్పుడు నేను నిన్ను అనుమానించను తల్లి. నువ్వు నిజంగానే మారిపోయావని నమ్ముతున్నాను. దయచేసి ఇంట్లో నుంచి వెళ్ళిపోవద్దు లీలా, ప్లీజ్ అమ్మా. తన పొరపాటును ఒప్పుకుంది కదా, ఈ ఒక్కసారికి క్షమించు లీలా. ఈ ఒక్కసారికి క్షమిస్తున్నానక్క. కానీ ఇంకెప్పుడు నిజం తెలుసుకోకుండా నా గురించి తప్పుగా మాట్లాడకండి ప్లీజ్. థ్యాంక్స్ అమ్మా. అర్థం చేసుకున్నందుకు థ్యాంక్ యూ సో మచ్. అపార్థం చేసుకోవడానికి నేనేం వెళ్ళిపోవడానికి రాలేదక్క. ఉమ్మడిగా కలిసి బ్రతుకుదామనే వచ్చాను. ఎప్పటికీ మీతో ఉండిపోదామనే వచ్చాను. కానీ మీరందరూ నన్ను అనుమానించేసరికి కొంచెం బాధ అనిపించింది, అలా అన్నాను. ఐఎమ్ సారీ అక్క. అమ్మయ్యా, మొత్తానికి పెనుగాలి కాస్త ప్రేమగాలిగా మారింది. పదండి పదండి. ఆ గాయానికి కాస్త మందు రాసుకుంది గాని పదమ్మా. పదరా. అమ్మా, పాపం లీలా, మా కోసం అంత కష్టపడి పూజ చేసొస్తే నిజమేంటో తెలుసుకోకుండా తన మనసుని బాధ పెట్టాం. నన్ను క్షమించమ్మా. నేను కూడా నిన్ను అర్థం చేసుకోలేకపోయాను. ఏం చేస్తున్నావక్క? మా కోసం ఇంత చేసిన నీకు ఈ మాత్రమైనా చెయ్యకపోతే నా మనస్సాక్షి ఒప్పుకోదమ్మా. నేను గుడికి వెళ్లి పూజ చేసింది నీకోసం కాదక్క, మన కోసం, మనందరి బాగు కోసం. వయసులో పెద్దదానివి, నువ్విలాంటి పని చేస్తే నాకిబ్బందిగా ఉంటుందక్కా. ప్లీజ్ వద్దక్కా. పెద్దరికం వయసును బట్టి ఉండదు, పెద్ద మనసును బట్టి ఉంటుంది. ఈరోజు నువ్వు చేసిన పనితో నువ్వు మా అందరికంటే పెద్దదానివైపోయావు. నీ బాధను నేను పంచుకోలేను, కనీసం ఈ పనైనా చెయ్యి నువ్వు. ఏంటి లీలా అలా చూస్తున్నావు? అక్క రూపంలో నాకు ఈరోజు అమ్మ కనిపిస్తేను చూస్తున్నా. అమ్మ తర్వాత, 'తల్లిస్తాను' అక్కతే కదమ్మా.
మరి తనకే కష్టం వస్తే ఎలా ఊరుకుంటుంది చెప్పు? ఏంటమ్మా? ఏం లేదక్కా, ఇంత మంచి అక్కని ఎన్ని రోజులు ఎందుకు బాధ పెట్టానా అని ఇప్పుడు గిల్టీగా అనిపిస్తుంది. ఐఎమ్ సారీ అక్కా. చూడలేలా, మీరు చిన్నవాళ్ళు, తెలుసో తెలియకో పొరపాట్లు చేస్తుంటారు. అంత మాత్రాన మిమ్మల్ని తప్పు పడతామా? అదే చేస్తే ఇంక మేము పెద్దవాళ్ళం ఎందుకు అవుతాం? అక్కా, లీలా, అమ్మ లీలా, అక్కా, ఇదిగో ఈ జ్యూస్ తాగు. నాకేం వద్దక్కా. మీ ప్రేమే నాకు చాలా బలాన్నిస్తుంది. ఇక ఈ జ్యూస్లేమి వద్దు. మా అమ్మ కదా, కొంచెం తాగు. వద్దక్కా. అక్కా, మనందరం ఇప్పుడు ఒకటిగా కలిసిపోయాం. ఇంకెప్పటికీ విడిపోకుండా మన మీద ఎవరి కళ్ళు పడకుండా ఉండటానికి ఏదైనా పూజ చేయిస్తే ఎలా ఉంటుందక్కా? చాలా బాగుంటుందమ్మా. మీ బావగారు కూడా అదే మాట అన్నారు. అయితే ఇంకే, సాయంత్రం వెళ్ళి పూజారి గారిని కలిసి విషయం చెప్పేద్దాం. ఏమంటావు లీలా? నేనేమంటానక్కా, అలాగే అంటాను. డిన్నర్ ప్రిపేర్ చేశాము, అందరూ రావాలి, రండి తొందరగా. ఫ్యామిలీ అంతా కలిసి పిక్నిక్ వెళ్ళి వనభోజనం చేసినట్టు కుటుంబం అంతా ఒకేసారి ఒకే చోట డిన్నర్ కూర్చోవడం భలే ఉంది కదన్నయ్య. అవునరా ప్రకాష్, ఇంక మనకి ఉదయం, మధ్యాహ్నం, రాత్రి అన్ని పూటలు వనభోజనాల్లాగే ఉంటాయి. ఆహా. దీనంతటికీ కారణం మన లీలనే కదండి. అక్కా, ఇక నా గురించి గొప్పలు చెప్పడం ఆపి ముందు భోంచేయండి. వైష్ణవక్క, అందరికి వడ్డించు. అలాగే. ఉండండి, నేను కూడా సాయం చేస్తాను. ఏంటి నువ్వు చేసేది? మేమిద్దరం ఉన్నాం కదా, ముందు నువ్వు కూర్చొని అది కాదమ్మా, పర్వాలేదు. ఆ, నా మాట వినండి. కూర్చో వదినా, మనం కలిసి తిందాం. కూర్చో. కూర్చోమ్మా, కూర్చో. కూర్చో. కానీ వదిన్ను అంత బలవంతంగా కూర్చోబెట్టారు. ఏం స్పెషల్స్ చేశారేంటి? గుత్తొంకాయ కూర బావగారు. ఏంటి గుత్తొంకాయ కూర? ఎరా, నువ్వు ఆ కర్రీ తినవా ఏంటి? ఎందుకు తిన్ను? నాలుగు కోసుకుంటా. అంత పని మాత్రం చేయకు బాబు. అసలే మా పద్మావతికి సైగలు చేస్తే బొత్తిగా అర్థమే కాదు. అందమైన కలల కుటీరం, అమృతాలు కురిసే తీరం, మా ఇల్లు ప్రేమాలయం, దేవుళ్ళ జన్మాలయం. సంక్రాంతే ప్రతిదినం, సుఖశాంతే ప్రతిక్షణం, మా ఇల్లు ప్రేమాలయం, దేవుళ్ళ జన్మాలయం. అందమైన
అందమైన కలల కుటీరం అమృతాలు కురిసే తీరం మా ఇల్లు ప్రేమాలయం దేవుళ్ళ జన్మాలయం అమ్మకి నేనే సాంబార్ వేస్తా. వెయ్యిరా వెయ్యి. వెయ్యి. అమ్మా మహాలక్ష్మి వదినా, మహాలక్ష్మి ఏమైంది? కంట్లో సాంబార్ పడినట్టుందండి. ఏది చూడు నువ్వు. కనులు వేరు చూపులు ఒకటే తలలు వేరు తలపులు ఒకటే పంచుకున్న ప్రాణం ఒకటే ఎదలు వేరు స్పందన ఒకటే పెదవిలోని ప్రార్థన ఒకటే ఒకరికన్నా ఇష్టం ఒకరే కంగారై ఎవరున్నా ప్రతి కన్ను చెమ్మగిల్లేను కన్నీరై ఎవరున్నా 10 చేతులొచ్చి తుడిచేను సమభావం అన్నది సంసారం అయినది మా ఇల్లు మమతాలయం కవిలేని కవితాలయం అందమైన కలల కుటీరం అమృతాలు కురిసే తీరం మా ఇల్లు ప్రేమాలయం దేవుళ్ళ జన్మాలయం ఏంటి పోయిందా? పోయిందా? ఓకే, ఆ. పోయిందండి. ఏంటందరూ అలా చూస్తున్నారు? ఏం లేదక్కా, మా బావగారికి నీ మీద ఎంత ప్రేముందా అని. మరే ఎంత ప్రేమ లేకపోతే అంత జాగ్రత్తగా చూసుకుంటారు. నిజం చెప్పాలంటే అక్కకి కాల్లో ముళ్ళు గుచ్చుకుంటే ఆ నొప్పి బావుకి గుండెల్లో వస్తుంది తెలుసా. చాలే ఆపు. అన్నట్టు మా పెళ్లి రోజు దగ్గర పడుతోంది కదా, అందరం వెళ్ళి షాపింగ్ చేద్దాం. అలాగే. ఆదిత్య, నువ్వు రేపు వెళ్ళి పద్మావతిని తీసుకురా, విజయవాడ వెళ్దాం. ఓకే అన్నయ్య. బట్టల కోసం మనమెందుకు వెళ్ళాలి? వాటినే మన ఇంటికి రప్పిద్దాం. బట్టల్ని మనింటికి ఎలా రప్పిస్తావు లీలా? ఏం లేదక్కా, బట్టల షాప్ రామస్వామి మనకి బాగా తెలిసినవాడు కదా. ఇప్పుడొచ్చిన కొత్త స్టాక్ తీసుకుని మన ఇంటికి రమ్మంటే వచ్చేస్తాడు. సరిపోతుంది కదా. అంటే ఇంట్లోనే షాపింగ్ చేస్తారా ఏంటి? అవును. అంటే మీ తోటి కోడళ్ళందరూ కలిసి మన ఇంటినే షాపింగ్ మాల్ చేయబోతున్నారన్నమాట. తినండి తినండి. అమ్మా పద్మావతి. నమస్తే సార్. నమస్తే అమ్మా. రండి కూర్చోండి. పర్వాలేదమ్మా. ఏంటి బాబు ఎలా వచ్చావు? ఏదైనా పని పడిందా? అవునండి, పద్మావతితో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలండి. ముఖ్యమైన విషయమా? ఏంటండి అది? ఈసారి నర్సరీని మీకు లీజుకి ఇవ్వట్లేదమ్మా.
మీరనేది? లీజ్కి ఇవ్వకపోవడం ఏంటి? అవునండి, ప్రతి సంవత్సరం మేమే కదా నర్సరీ చూసుకునేది. కరెక్టేనమ్మా, కానీ ఈసారి మా అబ్బాయి ఆ నర్సరీని లీజ్కి ఇవ్వద్దని గొడవ చేస్తున్నాడమ్మా. ఈసారి వాడే నర్సరీని మెయింటైన్ చేస్తా అంటున్నాడు. కావచ్చు బాబు, కానీ మేము అదే జీవనాధారంగా బ్రతికే వాళ్ళం. ఇప్పుడు ఇలా హఠాత్తుగా వచ్చి చెప్తే ఇప్పటికిప్పుడు మేము ఇంకేం చూసుకోగలం? కానీ ఈ విషయంలో నేనేం చేయలేనండి. ఇంకా వారం రోజుల సమయం ఉంది కదమ్మా, ముందుగా చెప్తే ప్రిపేర్గా ఉంటారని చెప్తున్నానమ్మా. ఉంటానమ్మా. మంచిది. ఇప్పుడు ఈ కేకులవి ఎందుకు నాన్నా? ఎందుకేంటక్కా, బర్త్డేలకే కాదు పెళ్లి రోజులకు కూడా కేక్ కట్ చేయొచ్చు. కట్ చేయడానికి చాకుందా? ఏంటి ఆదిత్య, ఏం వెతుకుతున్నావు? అన్ని తెచ్చినట్టే తెచ్చాను గానీ చాకు మర్చిపోయాను పద్మావతి. ఓకే, నేను తీసుకొస్తానుండు. ఈటీవీ విన్ యాప్ రోజుకి కేవలం రూపాయి మాత్రమే. ఇప్పుడే ఈటీవీ విన్ యాప్ డౌన్లోడ్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.